నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాన్ని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన ఆసన సాధనాలు స్టార్ట్ చేసే ముందు ఒక విషయం అండి. ఏం లేదండి, ఒకప్పుడు అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి చాలా చక్కగా ఏ యుగం చాలా గొప్పది అని మాట్లాడుతున్నారండి. కొంతమంది ఏమో ద్వాపర యుగం అని, కొంతమంది ఏమో త్రేతాయుగం అని, అలా చర్చలు అయితే జరుగుతున్నాయండి. అప్పుడు ఈ చర్చల్లో తెలిసింది ఏంటంటే అండి, కలియుగం చాలా గొప్పదని. ఎందుకంటే ఏ యుగంలో అయినా యజ్ఞాలు యాగాలు ఎన్నో చేస్తే మనకు వచ్చే పుణ్యం కలియుగంలో దేవుడి స్మరణ అంటే నామ స్మరణం చేసినా చాలండి, మనకి అన్ని ఉపయోగాలు ఉంటాయి. అంటే యజ్ఞాలు యాగాలు ఎన్ని చేస్తే అంత పుణ్యం వస్తుందో ఈ యుగంలో నామస్మరణం చేసినా వస్తుంది. కాబట్టే అన్నారండి కలు స్మరణాన్ ముక్తి అని. కాబట్టి ఈ కలియుగంలో మనము ఎంతైతే అంత నామస్మరణం, దేవుడి నామస్మరణం లేదా ఇష్ట దేవుడు ఎవరైనా ఉన్నా, ఇష్ట దేవత ఎవరైనా ఉన్నా వాళ్ళని కొలిచినా చాలండి, మనము ఆ ముక్తిని కలియుగంలో మనం పొందొచ్చు. కాబట్టి మీరు తప్పకుండా నామస్మరణాన్ని అలవాటు చేస్తూ మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా అలవాటు చేయండి. ఇవాళ మన సాధనాలో వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. నేనైతే సుఖాసనాలు కూర్చున్నాను కాబట్టి మీరు ఆ పోస్చర్లోనే కూర్చోండి. శ్వాసని తీసుకుంటూ చూడండి, రెండు చేతుల్ని వెనక్కి పెడుతూ శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని సైడ్కి తీసుకెళ్తూ ఛాతీని ఓపెన్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు రెండు చేతుల్ని దగ్గరికి, అలాగే స్పైన్ని రౌండ్ చేయండి. ఈ మూమెంట్ని మనము కలిసి చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. నేను ఒక వైపున తిరుగుతాను, మీకు అర్థం అవుతుంది నా వెన్నుముక్కని ఏ పోస్చర్లో పెడుతున్నానో. మెల్లగా రిలాక్స్ అవ్వండి. మనము ఈ ప్రాక్టీస్ చేస్తే వెన్నుముక్కని చాలా మనము స్ట్రెచ్ చేస్తున్నామండి. కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ వెళ్తుంది. వెన్నుముక్క ఎంత స్ట్రాంగ్గా ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటే అంతే మన ఏజింగ్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు కూర్చొని కూడా వెన్నుముక్కని ఈ మూమెంట్ చేస్తూ హెల్దీగా ఉంచవచ్చు. తర్వాత వార్మప్స్ వచ్చేసి రెండు చేతుల వేళ్ళని ఇలా ప్లేస్ చేస్తూ షోల్డర్ రొటేషన్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మీ రెండు చేతుల్ని పైకి, అలాగే శ్వాసని వదిలేటప్పుడు డౌన్. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా రెండు చేతుల్ని కూడా రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మనము శ్వాసని తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్ళి శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి వైపున బెండ్ అవుతూ మనము ఎడమ వైపున వెళ్తూ మళ్ళీ పైకి రేజ్ అవుతాం. ప్రతిసారి శ్వాసని వదిలేటప్పుడు ఎంత అయితే అంత ఇంకా ముందుకి బెండ్ ఫార్వర్డ్ అవ్వటానికి ట్రై చేయండి. అలాగే సీట్ని ఎత్తొద్దండి, కిందే ఉంచుతూ చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కంటిన్యూ చేయండి ప్రాక్టీస్ని. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి
రిలాక్స్ అవ్వండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ సెంటర్లో, శ్వాసని వదిలేటప్పుడు ట్విస్ట్ అవుతూ వెనకాల వైపును చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్, శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున ట్విస్ట్. ఈ మూమెంట్ని కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. నేను ప్రతిసారి చెప్తాను కదా, ఈసారి మీరు ట్రై కాదండి తప్పకుండా చేస్తారు. చూడండి, నేను ఈజీ టెక్నిక్ కూడా చూపిస్తాను. 2 కాళ్ళని క్రాస్ చేయండి. బాడీ వెయిట్ని కాళ్ళ సైడ్స్ దగ్గర తీసుకొని వెళ్తూ సపోర్ట్ తీసుకొని నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు వృక్షాసన అండి. మనము వెనకాల చూడొచ్చు, ఆ వృక్షం అయితే కదలట్లేదు కదండి, అంతే స్టిల్గా మన ఆసన అయితే ఉండాలి. కాబట్టి దీనికి ఫోకస్, కాన్సన్ట్రేషన్ అన్నది చాలా అవసరం అండి. మన మైండ్ కంట్రోల్లో లేదు, ఆలోచనలు ఎక్కువ ఉన్నా కూడా మనము ఈ ఆసనాలో హోల్డ్ చేయలేము. కాబట్టి ఛాలెంజ్ తీసుకోండి. మీరు ఫోకస్ చేసి ఎంతసేపు అయితే అంతసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ముందుగా ఆసన చూపిస్తాను. 2 కాళ్ళని దగ్గరగా ఉంచండి, మోకాళ్ళని కూడా. ఒకసారి డీప్గా శ్వాసని తీసుకుంటూ కంప్లీట్గా శ్వాసని వదలండి. అలాగే మీ కంప్లీట్ బాడీ వెయిట్ని 2 కాళ్ళ పైన పెట్టండి. అంటే ఎక్కువ సార్లు మనము ఒక కాళ్ళ పైన ఎక్కువ వెయిట్ పెడతాము, ఇంకో కాళ్ళ పైన తక్కువ పెడతాము. కానీ ఈక్వల్గా వెయిట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ నిల్చోండి. నిల్చున్న తర్వాత మెల్లగా కుడి కాళ్ళని పైకి రేస్ చేస్తూ కుడి కాళ్ళని నేను ఎడమ తొడ లోపల వైపున పెడుతున్నానండి. అలాగే కుడి మోకాలు కుడి వైపున ఫేస్ చేస్తుంది. ఇలా ముందుకి లేదు, సైడ్కి ఫేస్ చేయండి. ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ అండి. చూడండి, కుడి చేతితో చిన్ముద్ర చేస్తూ శ్వాసని తీసుకుంటూ నేను ఎడమ చేతిని పైకెత్తుతూ శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున బెండ్ అవుతున్నాను. మీకు బెండింగ్ కష్టంగా ఉన్న ఆసనాన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా మనము ఒక పాయింట్ పైనే గేస్ చేయాలండి, అప్పుడే ఆసనాన్ని హోల్డ్ చేయొచ్చు. బెండింగ్ కష్టంగా ఉందనుకోండి, పోస్చర్లో మీరు స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. అలాగే హ్యాండ్స్ని రేస్ చేస్తూ నమస్తే పొజిషన్ పెట్టినా కూడా షోల్డర్స్ పైన మనకి వర్క్ అవుతుంది. ఈ ఆసన వల్ల మనకి ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఎంత పెరుగుతుందో అలాగే మన 2 కాళ్ళని స్ట్రెంథెన్ చేయడానికి, అలాగే షోల్డర్స్ని మనం హ్యాండ్స్ రేజ్ చేసినప్పుడు షోల్డర్స్ పైన కూడా వర్క్ అవుతుంది. కాబట్టి అలాగే ప్రతి థింగ్ని బ్యాలెన్స్ చేయాలండి. బ్యాలెన్సింగ్ ఆసనాస్ అయితే మనకి ఇవే నేర్పిస్తాయి. లైఫ్లో ప్రతిదీ బ్యాలెన్స్ ఉండాలి, ప్రతిదీ మోడరేట్గా ఉండాలి. ఏది ఎక్కువ తక్కువ అయినా కూడా లైఫ్లో మనకి చాలా అప్స్ అండ్ డౌన్స్ అయితే వస్తాయి. కాబట్టి ఆసనాతో పాటు మన లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేయటం నేర్చుకోవాలి. మనము వేరే కాళ్ళతో కలిసి కొన్నిసార్లు అయితే ఆల్టర్నేటివ్గా చేయండి, లేదా ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి.
మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి వృక్షాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేసాము. నేను చెప్పినట్టు కుదిరితేనే సైడ్ బెండ్ చేయండి, లేదా మీరు స్టిల్గా మీరు పోస్చర్లో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పాను కదండి, ముందు మనము దేవుడి నామస్మరణం చేయటం చాలా ముఖ్యము. ప్రతిరోజు మీరు కుదిరితే మీరు అలాగే మీ చుట్టుపక్కన వాళ్ళతో కూడా చెప్పాలి అని. కాబట్టి మనము చిన్న చిన్న అలవాట్లు మనం చేసుకుంటే మన పిల్లలు కూడా అదే అలవాటు చేసుకొని అదే ఫాలో అవుతారు. కాబట్టి మీరు తప్పకుండా దీన్ని చేయడానికి ట్రై చేయండి. మనం ఇవాళ తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధ మత్స్యేంద్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూద్దాము. నేను ఈ ఆసన చేయడానికి దండాసనాలో కూర్చుంటున్నాను. దండాసనాకి నేను ఒక వైపున తిరుగుతున్నాను. చూడండి, 2 కాళ్ళని ఇలా మనం స్ట్రెచ్ చేస్తూ చేతులని సైడ్స్కి పెడుతూ కాళ్ళ వేలని మీ వైపున ఫేస్ చేస్తూ ఉంచటం దీన్ని దండాసన అంటారు. శ్వాసని తీసుకుంటూ చూడండి, కుడి కాళ్ళని పైకెత్తుతూ ఎడమ మోకాల బయట వైపున ప్లేస్ చేయండి. అలాగే ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఇది లెగ్స్ పొజిషన్ అండి. చూడండి, కుడి కాళ్ళని ఇలా పెట్టాను, అలాగే ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేస్తూ ఎడమ ఫీట్ మన కుడి హిప్ దగ్గర అయితే వస్తుందండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని వెనకాల ప్లేస్ చేస్తూ శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతూ కుడి మోకాలని మనము ఇలా ట్విస్ట్ అవుతూ వెనకాల వైపున చూస్తాము. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతూ మెల్లగా శ్వాసని వదులుతూ ముందుగా చేతిని తర్వాత కాళ్ళని రిలీజ్ చేస్తూ సుఖాసనాలో కూర్చుంటాం. చూసారు కదండి, ఆసనాలో ఎలా వెళ్ళాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల లెగ్స్ మనం ఆ పొజిషన్లో పెట్టడం వల్ల లెగ్స్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి. ఎక్కువ మందికి మనకి కాళ్ళల్లో స్టిఫ్నెస్ పెరిగిందనుకోండి, కింద కూర్చోవటం ఒక ఏజ్ వచ్చిన తర్వాత కుదరదు. అలాగే కింద కూర్చుంటే లేవటానికి మనకి కష్టంగా ఉంటుంది. స్టిఫ్నెస్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, మనకి జాయింట్ పెయిన్స్ అంటే నీ పెయిన్స్ ఎక్కువగా లేదా కాళ్ళకి రిలేటెడ్ ఇష్యూస్ అయితే వస్తాయి. మనందరికీ తెలుసండి, చాలామందికి వెరికో వెయిన్స్ అని. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా కింద భాగంకి వెళ్ళదు. కాబట్టి మనము తినేటప్పుడు అయినా ఇలా కూర్చోవటం లేదా గుడికి వెళ్ళినప్పుడు కింద కూర్చొని లేవటం ఇలా చేయటం వల్ల జస్ట్ మనము ఫిట్గా ఉండటానికే కాదండి, చాలా మన బాడీని లోవర్ బాడీని స్ట్రెంథెన్ చేయడానికి లోవర్ బాడీలో సర్క్యులేషన్ ఎక్కువ వెళ్ళటానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని అలవాటు చేసుకోండి. అర్ధ మత్స్యేంద్రాసన ఇక్కడ మనము ట్విస్ట్ అవుతున్నామండి. ట్విస్ట్ అవుతున్నప్పుడు మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇక్కడున్న వాటిని మనము స్టిమ్యులేట్ చేస్తున్నాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, అలాగే ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి. కాబట్టి మీరు ట్విస్ట్ అయ్యేటప్పుడు ఎంత అయితే అంత ట్విస్ట్ అవుతూ ఆసనాన్ని హోల్డ్ చేస్తూ శ్వాస మీద దృష్టి తీసుకెళ్ళండి. ఈ ఆసనాన్ని కలిసి మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి అర్ధ మత్స్యేంద్రాసన. ఈ ఆసన వల్ల కలిగే బెనిఫిట్స్ అయితే చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మన ఆసన సాధనలో తర్వాత చేయబోయే ఆసన పేరు ఫలకాసన. దీన్ని ఇంగ్లీష్లో ప్లాంక్ పోజ్ అంటారండి. సూర్య నమస్కారాల్లో కూడా ఈ ఆసన వస్తుంది. ఈ ఆసన వల్ల హ్యాండ్స్ అన్నవి చాలా స్ట్రెంథన్ అవుతాయి. ముందుగా చూద్దాము. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చూపిస్తాను, తర్వాత కలిసి చేద్దాం. నేను ముందుగా 2 చేతుల్ని కింద ప్లేస్ చేస్తూ 2 లెగ్స్ని వెనక్కి తీసుకెళ్ళానండి. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అండి, చేతులని కింద డ్రాప్ చేసినప్పుడు చేతి వేలు ఇలా పెడతానండి. అలా పెట్టకుండా మంచిగా స్ప్రెడ్ చేస్తూ 2 చేతుల్ని ఈ పొజిషన్లో పెడతాం. అలాగే మీ కుడి భుజం మీ కుడి చేతు అన్నది ఒకటే లైన్లో ఉండాలి. ఇలా కాదండి, ఇలా కూడా కాదు, సేమ్ ఒకటే లైన్లో మీ హ్యాండ్స్ పొజిషన్ అయితే ఉండాలి. చూడండి, నేను చూపిస్తాను. తర్వాత కాళ్ళని కూడా మనం వెనక్కి తీసుకెళ్ళినప్పుడు హిప్ కిందికి లేదా మరీ పైకి కూడా ఉండొద్దండి. అలాగే ముందుకి చూడాలి. దీన్ని ఫలకాసన అంటారు. ఎడమ కాళ్ళని ఎడమ వైపున తీసుకొస్తున్నానండి. చూడండి. మళ్ళీ కుడి కాళ్ళని కుడి వైపున. మీరు కాళ్ళని పక్కకి తీసుకెళ్తున్నప్పుడు హిప్ని పైకి లిఫ్ట్ చేయొద్దండి. ఇదే పొజిషన్లో ఉంచుతూ మీరు చేయడానికి ట్రై చేయండి. ఇదండి ఫలకాసనాలో ఒక చిన్న వేరియేషన్. చూడటానికి చాలా ఈజీగా ఉంటుందండి, కానీ కాళ్ళని మనం సైడ్కి స్ట్రెచ్ చేసినప్పుడు తెలుస్తుంది ఈ ఆసనాలో ఎంత మనం కరెక్ట్ పోస్చర్లో చేస్తే ఏ ఆసన అయినా చాలా కష్టంగా అనిపిస్తుందండి. రాంగ్గా చేసామనుకోండి, మీరు ఒకవేళ ఈజీగా చేస్తున్నారంటే తప్పకుండా రాంగ్ చేస్తున్నట్టు. కాబట్టి అలైన్మెంట్ని చెక్ చేసుకొని మళ్ళీ కరెక్ట్ పోస్చర్లో ఉండి చేయండి, తర్వాత మీకు తెలుస్తుంది. ఈ ఆసనాన్ని కలిసి మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశువాసనాలు రెస్ట్ చేస్తూ మళ్ళీ చేద్దామండి. ఇదండి ఫలకాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేసాము. ఈ ఆసన చేసేటప్పుడు మీకు అర్థమై ఉంటుంది, హ్యాండ్స్ పైన చాలా ప్రెషర్ పడుతుంది. అలాగే హ్యాండ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటేనే ఆసన చేయగలుగుతామండి. అలాగే మన కోర్ని అంటే ఈ భాగాన్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది అనమాట. అలాగే ఈ ఆసనాలో కాళ్ళని సైడ్కి తీసుకెళ్ళేటప్పుడు లెగ్ని మనము చాలా స్ట్రెంథెన్ చేస్తామండి. ఏ బాడీలో పార్ట్ అయినా మనం లిఫ్ట్ చేయాలంటే ప్రాణశక్తి కావాలండి. అలాగే మనం కాళ్ళని సైడ్కి తీసుకెళ్ళినప్పుడు కాళ్ళల్లో ఉన్న ప్రతి ఒక్క కండరాన్ని మనము స్ట్రెంథెన్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఆసనాలో ఈ వేరియేషన్తో పాటు మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథెనింగ్ ఆసనాలని అలాగే కొన్ని ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి చేశాము. ఈ ఆసనాలని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మానవ సేవనే మాధవ సేవ అండి. కాబట్టి
మనుషులని హింసించి అంటే మాటల ద్వారా కానివ్వండి, చేతల ద్వారా కానివ్వండి చేసి దేవుడా 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 అని మనం ఎంత నామస్మరణం చేసినా పుణ్యం రాదండి. కాబట్టి ప్రతి మనిషిలో ఒక పరమాత్ముడు ఉంటాడండి. కాబట్టి ఎవరికైనా ఆహారం తినిపిస్తున్నా మనం ఆ వ్యక్తికి అన్నం పెట్టట్లేదండి, ఆయనలో ఉన్న దేవుడికి పెడుతున్నామని ఫీల్ అవుతూ చేయండి. అలాగే ఎంతైతే అంత సేవ చేయటానికి ట్రై చేయండి. దాన్ని మనం కర్మ యోగా కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.